మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రయాణం చేస్తున్నారు రైల్లో. గేటు దగ్గర నిలబడి డోర్ దగ్గర ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కాలి చెప్పు కింద పడిపోయింది. ఉత్తర క్షణం ఆయన రెండో చెప్పు వదిలేశారు. వదిలేస్తే పక్కవాడు అన్నాడు, అదేమిటా రెండో చెప్పు వదిలేశావు అన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పుతో ఏం చేయనన్నారు. రెండో చెప్పు కూడా వదిలేస్తే ఎవరికో దొరుకుతాయి, రెండు వాడుకుంటాడు. నేను ఒక్క చెప్పు ఉంచుకుంటే ఎందుకు పనికి వస్తుంది, వదిలేశానన్నారు. అది స్పార్క్. ఆ ఐడియా ఉందే, ఒక్క చెప్పు పోయిందని రెండో చెప్పుని కౌగిలించి దాచుకోవడం కాదు, వదిలేశారు. ఆ ఆలోచన సరళి ఉన్నవాడు కాబట్టే ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాగలిగాడు. అది సంస్కారము, అది బుద్ధి వైభవం. ఎలా నిలబడగలవు నువ్వు? ఒక దీపస్తంభం యొక్క లక్షణం దారి చూపుటయే. లైట్ హౌస్కి ప్రయోజనం ఏమిటి అని మీరు అడిగారనుకోండి, దానికి ఇంకేమీ ఉండదు ప్రయోజనం. సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఓడలకి దారి చూపించడం ఒక్కటే దాని యొక్క లక్షణం. అందుకే ఈ దేశంలో మహాత్ములు అని కీర్తింపబడిన వారు ఎవరంటే, తాము సంస్కరింపబడి గురువు దగ్గర తాను వంగి నిలబడి ఆ వైభవాన్ని తాను పొంది 10 మందికి తన మాటల రూపంలో సంస్కారాన్ని ఇచ్చిన గురువులెవరో వాళ్ళ వలననే ఈ దేశానికి గౌరవం వచ్చింది. ఈ దేశానికి గౌరవం యథార్థానికి రామాయణం పుట్టిందని, మహాభారతం పుట్టిందని, భగవద్గీత పుట్టిందని, రామకృష్ణ పరమహంస పుట్టారని, శంకర భగవత్పాదాచార్యులు పుట్టారని, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పుట్టారని. ఇప్పటికీ తృప్తితో బతకడం తప్ప అసంతృప్తితో వెంపర్లాడడం అలవాటు లేని జాతి ఆ జాతి. వాళ్ళు అలా బ్రతకగలరు. వాళ్ళకి నియమం ముఖ్యం తప్ప వాళ్ళకి ఆశతో పరిగెత్తి చావడాన్ని వాళ్ళు ఇష్టపడరని సమస్త దేశాలు ఈ దేశాన్ని చూసి గౌరవిస్తాయి. అలెగ్జాండర్ అంతటి వాడు ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చే ముందు సెల్యూకస్ నికేటర్ని సైన్యాధిపతుల్ని కూర్చోబెట్టి చెప్పాడు, ఏ దేశానికి వెళ్ళినా ఎవరి జోలికి వెళ్ళినా పర్వాలేదు, మనం భారతదేశంలో ప్రవేశిస్తున్నాం. అన్నీ విడిచిపెట్టి తమలోనే తృప్తి ఉందని తమలో తాను రమించే మహానుభావులు కాషాయం గుడ్డ కట్టుకుని కూర్చుని ఉంటారు అక్కడక్కడ. వాళ్ళు కనపడితే నేల మీద పడండి అన్నాడు.